श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయం, నిన్నటి తరువాయి. సాయిబాబా ధర్మం అధర్మం గురించి ఎప్పుడూ ఎరుకలో ఉండేవారు. తబేళాలో వండిన పదార్థాలను అందరూ తినాలి అని బాబా ఎవరిని ఎప్పుడూ బలవంత పెట్టేవారు కాదు. కానీ ఆ ప్రసాదాన్ని తినాలన్న ఇచ్చ కలిగిన వారి కోరిక తీర్చేవారు. కానీ ఎప్పుడూ ఎవరిని మోసగించేవారు కాదు. వారి జాతి అసలు ఎవరికి తెలుసు గనక? మసీదులో ఉంటారు గనక ముసల్మాన్ అని అంటారు. కానీ వారి పద్ధతులను ఆచరణను చూస్తే వారి జాతి తెలియదు. భక్తులు వారిని దైవమని అంటారు. వారి పాదధూళిలో పొర్లుతారు. అటువంటి వారి జాతిని గురించి ఆలోచించే వారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం. ఇహలోక పరలోక విషయాల యందు విరక్తిని,
వివేక వైరాగ్యాల సంపత్తిని కలిగినట్టు వారి జాతిని చూచేవారి పరమార్థం వ్యర్థం. ధర్మాధర్మాలకు అతీతమైన శుద్ధ ఆనంద స్థితిలో ఉన్నట్టు వారి జాతిని చూచేవారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం. ఇటువంటి సాయిబాబా చరిత్రను నా ఆనందానికి గానం చేస్తున్నాను. శ్రవణం చేయాలన్న కోరిక ఎవరికైనా ఉంటే అది నెరవేరుతుంది. ఇక వెనుక ఉండిపోయిన కథానుసంధానాన్ని తిరిగి చూడండి. బాబా దాదాతో ఏమన్నారో వినండి. ఖారా పులావ్ చేశాను, ఎలా ఉందో చూస్తావా అని అడిగారు. దాదా లాంఛనంగా ఆహా చాలా బాగుంది అని అన్నాడు. దాదా పూర్వకాలపు భక్త శ్రేష్ఠుడు. స్నాన సంధ్యాదులందు నియమనిష్టలు కలవాడు. మంచి చెడులను ఎరిగినవాడు. అతనికి బాబా మాట నచ్చలేదు. అప్పుడు బాబా ఎన్నడూ కళ్ళతో చూడలేదు, జెహ్వతో రుచి చూడలేదు, మరి బాగుందని ఎలా చెప్పావు అని దాదాతో అన్నారు. పాత్రపైన మూత తీసి లోపల చేత్తో తీసి చూడు అని అంటూ బాబా అతని చేతిని పట్టుకుని డేగిసా లోపలికి తోశారు. ఇక చేయి తీసి గరిటతో పళ్ళెంలోకి తీయి, మడిగట్టుకున్నానని ఊరికే బడాయి బోకు అని అన్నారు. సత్పురుషులు శిష్యులకు అనుచితమైన దానిని చేయమని చెప్తారు అని అనుకోవడం పొరపాటు. సత్పురుషులు అపారమైన దయగలిగి ఉంటారు. వారి మార్గం వారికే తెలుసు. నిజమైన ప్రేమ తరంగాలు లేచినప్పుడు తల్లి బిడ్డను గిల్లి, బిడ్డ ఏడుస్తుంటే తన గుండెలకు హత్తుకుంటుంది. తినకూడని వారిని తినాలని మనసు పడే వారి వాసనలను అణిచివేసి మనసును నిగ్రహించుకునే వారిని బాబా ఉత్సాహపరిచేవారు. గురు ఆజ్ఞాపాలన మీమాంస ఒక్కోసారి ఎంతటి కఠిన పరీక్షకు దారి తీసేదంటే జీవితంలో ఎన్నడూ మాంసాన్ని తాకని భక్తుని నిశ్చయం ఊగిసలాడింది. వాస్తవానికి బాబా స్వయంగా ఎప్పుడూ ఏ భక్తునైనా తప్పుదారిలో ప్రవేశపెట్టేవారు కాదు. క్రీస్తు శకం 1910వ సంవత్సరానికి ముందు బాబా ఎంతో ఉత్సాహంగా తరచూ వంటలు చేసేవారు. తరువాత ముంబై పట్టణంలో అక్కడక్కడ దాసగను సంకీర్తనల ద్వారా సాయి మహాత్మ్యం ప్రజల మనసులలో చోటు చేసుకుంది. అప్పటి నుండి ఆబాల వృద్ధులు బాబా మహిమను తెలుసుకుని అసంఖ్యాకంగా జనులు షిరిడీకి రాసాగారు. బాబాకు పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం సాయంకాలం భోజనం, పలహారాలు మొదలయ్యాయి. అన్నం, పప్పు, పూరి, హల్వా, చపాతీలు, పచ్చళ్ళు, వడపప్పు వగైరా అనేక రకాల వంటకాలు, పంచామృతం, క్షీరాన్నం అవి పుష్కలంగా వచ్చేవి. సాయిబాబా దర్శనానికి యాత్రికులు అపరిమితంగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. సాయిబాబాకు నైవేద్యాన్ని సమర్పించేవారు. దానితో ఆకలి కొన్నవారు సంతృప్తి చెందేవారు. బాబాకు ఛత్రచామరాలతో రాజోపచారాలు జరిగేవి. తాళాలు, తప్పెట్లు, డోలు మొదలగు వాద్యాల ఘోషతో భజనలు చేసేవారు పెరిగారు. బాబా మహిమ అంతటా వ్యాపించింది. భక్తులు బాబాను స్తోత్రాలతో స్తుతించేవారు. యాత్రికులకు షిరిడి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైంది. అందువలన బాబా వంట చేయడం ఆగిపోయింది. నైవేద్యాలు చాలా ఎక్కువగా వచ్చేవి. ఫకీర్లు, భిక్షగాళ్ళు తిన్నా ఇంకా చాలా అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను చెప్తాను. ఆరాధ్య దైవాన్ని అనాదరం చేస్తే బాబా సహించేవారు కాదు. ఏవేవో అనుమానాలతో ఒకరు బాబాను బ్రాహ్మణుడు అంటే మరొకరు ముసల్మాన్ అని అంటారు. కానీ వారు ఏ జాతికి చెందరు. వారు ఎక్కడి వారో, ఏ జాతిలో ఎప్పుడు జన్మించారు, వారి తల్లిదండ్రులు ఎవరు అన్న విషయాలు తెలియనప్పుడు వారు బ్రాహ్మణులా, ముసల్మానా? వారు ముసల్మాన్ అయితే మసీదులో అగ్నిదేవతను ఎందుకు ఆరాధిస్తారు? అక్కడ తులసి బృందావనం ఉంటుందా? ఘంటానాదాన్ని సహిస్తారా? మసీదులో శంఖారావం, తాళాలు, తప్పెట్ల చప్పుళ్లను, మృదంగం మొదలగు వాద్యాలతో కథా సంకీర్తనాదులను, హరినామ గర్జనలను చేయనిచ్చేవారా? ముసల్మాన్ అయితే తాము స్వయం మసీదులో కూర్చుని చందన చర్చనలను చేయనిస్తారా? అక్కడ సహపంక్తిలో కూర్చుని భోజనం చేస్తారా? ముసల్మాన్ అయితే మరి వారి చెవులు కుట్టి ఉండేవా? తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాల జీర్ణోద్ధరణను చేయిస్తారా? స్నానం తర్వాత పీతాంబర వస్త్రాన్ని ధరిస్తారా? ఎవరైనా సరే ఆరాధించే దైవాన్ని అనాదరం చేస్తే బాబా క్షణమైనా సహించేవారు కాదు. ఈ విషయంలోని ఒక ఉపదేశ కథ రాస్తుంటే గుర్తుకొచ్చింది. అతి వినయంగా మనవి చేస్తాను. ఏకాగ్ర మనసులతో వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఒకసారి బాబా లెండి నుండి తిరిగి వచ్చి మసీదులో కూర్చొని
ఉండగా వారి దర్శనానికి భక్తులు వచ్చారు. వారిలో బాబాకు అత్యంత ప్రియుడైన భక్తుడు నానా చందోర్కరు బినీవాళ్లతో ఎంతో ఆతురతగా బాబా దర్శనానికి వచ్చాడు. ఆ ఉభయులు సాయినాథునికి నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నారు. క్షేమ సమాచారాలను ముచ్చడించుకుంటూ ఉండగా బాబాకు అకస్మాత్తుగా కోపం వచ్చింది. నానా, నీవు ఇది ఎలా మర్చిపోయావు? నా సాంగత్యంలో ఎన్నో రోజులుండి నీవు నేర్చుకున్నది ఇదేనా? నీవు నా సాంగత్యంలో ఉన్నదాని ఫలితం చివరికి ఇదేనా? నీ మతి ఎందుకిలా భ్రమించింది? నాకంతా పూర్తిగా చెప్పు అని అన్నారు. ఆ మాటలు విని నాన్న అధోవదనుడై బాబా కోపానికి కారణమేమిటా అని ఆలోచించాడు. ఏది గుర్తుకు రాలేదు. మనసు వికలమయ్యింది. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు. బాబా కోపానికి కారణమేమీ తోచలేదు. ఏదో అపరాధం జరగకపోతే బాబా ఎవరిని బాధ పెట్టరు. అందువలన బాబా పాదాలను పట్టుకొని అనేక రకాల మొర పెట్టుకున్నాడు. చివరకు దీనంగా ఎందుకు కోపం వచ్చినదో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు బాబా నాన్నతో, ఎన్నో ఏళ్లగా నా సాంగత్యంలో ఉంటున్నా నీ మతికి ఏమయ్యింది అని అడిగారు. కోపర్గాంకి ఎప్పుడు వచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో ఎక్కడ దిగలేదా? టాంగా నేరుగానే వచ్చేసిందా? ఏదో సంభవించినట్లుంది. చిన్నదైనా పెద్దదైనా జరిగిందంతా చెప్పు. ఎక్కడ ఏం జరిగింది అని అడిగారు. ఆ మాటలు విని నాన్నకు అర్థమయ్యింది. వెంటనే తల వంచుకున్నాడు. చెప్పడానికి సిగ్గుపడిపోయాడు. అయినా చెప్పాడు. బాబా వద్ద దాపరికం వీలు కాదు కనుక జరిగిందంతా చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. సాయిబాబాతో అసత్యాన్ని పలకలేము. అసత్యంతో సాయి కృపను పొందలేము. అసత్యం అధోగతికి దారి. అసత్యం వలన చివరకు దుర్గతే. గురువును వంచడం మహా పాపం. ఆ పాపానికి నిష్కృతే లేదు అని తలచి నాన్న జరిగిన విషయాన్నంతా బాబాకు తెలియజేశాడు. మొదట నేరుగా షిరిడీ వరకు టాంగా మాట్లాడాను కనుక గోదావరి తీరాన ఉన్న దత్త భగవాని దర్శనం బినీవాలకు లభించలేదు. బినీవాల దత్తభక్తుడు. దారిలో దత్త మందిరం ఉందని తెలిసి దత్తదేవుని దర్శనానికి అక్కడ దిగాలని అతనికి అనిపించింది. కానీ ఇక్కడకు త్వరగా రావాలని నేను అతనితో ఇప్పుడు వద్దు, షిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పాను. షిరిడీ రావడం ఆలస్యం అవుతుందని నేను త్వరపడి దత్తదేవుణ్ణి దర్శించుకోలేదు. తరువాత గోదావరిలో స్నానం చేస్తూ ఉంటే కాలిలో పెద్ద ముళ్ళు గుచ్చుకొని దారిలో చాలా బాధ కలిగింది. కష్టంతో దానిని లాగేశాను అని చెప్పాడు. అప్పుడు బాబా, ఇలా త్వరపడడం మంచిది కాదు. దర్శనం చేసుకోకుండా దత్తదేవుణ్ణి అనారాధం చేసినా నయమే. నీవు కేవలం ఒట్టి ముళ్ళు గుచ్చుకొని బయటపడ్డావు. దత్త భగవానుణ్ణి వంటి ఆరాధ్య దైవం దారిలో ప్రత్యక్షంగా ఉండగా ఆ దేవుణ్ణి దర్శించుకోని వాడు అభాగ్యుడు. అటువంటి వాడు నా వద్ద ఏం పొందగలడు? ఇప్పుడు వంట విషయం. మసీదులో సాయితో పాటు పావనమైన మధ్యాహ్న భోజనం మరియు సాయి యొక్క భక్త వాత్సల్యం. ప్రతిరోజు మధ్యాహ్నం పూజ ముగిశాక హారతి జరిగిన తరువాత భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు వారందరికీ బాబా విభూతిని ఇచ్చేవారు. మసీదు గోడ చివర బాబా వచ్చి నిలిచి ఉంటే ప్రాంగణంలో కూర్చున్న భక్తులు ఒక్కొక్కరు వచ్చి వారి పాదాలకు వందనం చేసేవారు. వారి చరణాలపై శిరస్సు నుంచి వారి ఎదుట నిలబడగా వారు ఒక్కొక్కరి నుసుట విభూతిని పెట్టేవారు. తరువాత ఇక మీరందరూ భోజనానికి మీ ఇళ్లకు వెళ్ళండి అని బాబా చెప్పగానే వారి ఆజ్ఞను శిరస వహించి భక్తులు వెళ్ళిపోయేవారు. బాబా వెనుకకు మరలగానే అలవాటుగా తెరను లాగేవారు. గనగనమని పళ్ళాలు గిన్నెల చప్పుళ్లతో ప్రసాద వితరణ వైభవంగా జరిగేది. సాయి హస్తస్పర్శతో పవిత్రమైన నైవేద్య శేషాన్ని తీసుకొని వెళ్ళాలని అనేక మంది వారి పల్లెముల కోసం ఎదురు చూస్తూ ప్రాంగణంలో కూర్చునేవారు. ఇక్కడ నింబారు సమీపంలో గోడకు వీపు పెట్టి బాబా కూర్చునేవారు. వారికి ఇరువైపులా వరుసగా పంక్తులు తీరగా అందరికీ ఎంతో ఆనందంగా ఉండేది. తమ తమ నైవేద్యాలను సాయి సమర్థుని ముందు ఉంచగా వారు తమ చేత్తో దానంతటిని ఒక పళ్ళెంలో వేసేవారు. బాబా చేతి స్పర్శను పొందిన సీత ప్రసాద ప్రాప్తికి అత్యంత
భాగ్యము ఉండాలి. ఆ ప్రసాదాన్ని సేవించిన వారు లోపల బయట పునీతులే తమ జీవితాలను సఫలం చేసుకుంటారు. వడలు, అరిసెలు, హల్వా, పూరీలు, బేనీలు వగేరా పిండి వంటలు, అనేక రకాల కూరలు, వడపప్పు, పాయసం మొదలగు వాటిని అన్నిటినీ బాబా ఒక్కటిగా కలిపేవారు. ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణ చేసేవారు. తర్వాత శ్యామ మరియు నానా నిమోన్కరులతో పల్లెము నిండా వడ్డన చేయించేవారు. ఆ పైన బాబా ఒక్కొక్కరిని పిలిచి ప్రేమగా తమ వద్ద కూర్చోబెట్టుకొని పరమానందంతో గొంతు వరకు తినేలా చేసేవారు. గుమగుమలాడే మంచి నెయ్యి, రొట్టెలు, అన్నం, పప్పు అన్నిటినీ బాబా కలిపి మధుర మిశ్రమాన్ని అందరికీ వడ్డించేవారు. ప్రేమమైన ఆ మిశ్రమాన్ని సేవిస్తే మధురమైన బ్రహ్మానందం కలిగేది. భోజనం చేసిన వారు వ్రేళ్లను, చేతిని, నాలుకతో శుభ్రం చేసుకొని సంతృప్తిగా వెళ్ళేవారు. ఒక్కొక్కప్పుడు మండిగలు, బొబ్బట్లు, ఒకప్పుడు చక్కెర పాకంతో వేసిన పూరీలు, ఒకప్పుడు బాసుంది లేదా రుచికరమైన రవ్వ కేసరి, బెల్లమప్పాలు, ఒకప్పుడు తెల్లని సువాసన గల అన్నం, పప్పు, పైన గుమగుమలాడే వెన్న, కాచిన నెయ్యి, చుట్టూ కూరలు, రకరకాల వేపుడు కూరలు, అప్పడాలు, ఊరగాయ పచ్చళ్ళు, పెరుగు పచ్చడి, కొంచెం పుల్లటి పెరుగు, పంచామృతము ఉండేవి. అటువంటి దివ్య అమృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయినాథులు భోక్త అయినప్పుడు వారు స్వయంగా ప్రసాదించిన ఆ భోజనం మాట చెప్పాలా? అక్కడ భక్తులు కంఠం వరకు భోజనం చేసి తృప్తిగా త్రేంపేవారు. ముద్ద ముద్దకు ఎంతో హాయి, తృష్టిగా, పుష్టిగా, ఆకలి తీరడం, ప్రేమతో నిండిన మధురమైన భోజనం పరమ పావనం. ముద్దు ముద్దకు సాయి నామాన్ని స్మరిస్తూ ఆ దివ్యాన్నాన్ని భోజనం చేస్తూ ఉంటే మరలా మరలా వడ్డించిన పాత్రలు, పళ్ళాలు ఖాళీ అయ్యేవి కావు. ఎవరికి ఏ ఏ పక్వానం యందు ఆసక్తి ఉంటే ఆయా వంటకాలను ప్రేమగా వడ్డించేవారు. మామిడి పళ్ళ రసం ఇష్టమున్న వారికి ఆ రసాన్ని ఎంతో ప్రీతిగా ఇచ్చేవారు. ఈ భోజనాన్ని వడ్డించమని బాబా నానాసాహెబ్ నిమోన్కర్కు కానీ లేదా మాధవరావు దేశపాండేకు కానీ ప్రతిరోజు ఆజ్ఞాపించేవారు. నిత్యం నియమంగా నైవేద్యాలను వడ్డించడం వారి పని. వారు ఆ పనిని పరమ ప్రేమతో శ్రమపడి చేసేవారు. మల్లె మొగ్గల వంటి మంచి సన్న బియ్యపు అన్నం పైన పసుపు పచ్చని కందిపప్పు, ఆ పైన గరిటెతో అందరికీ గుమగుమలాడే నెయ్యి వడ్డించేవారు. వడ్డిస్తూ ఉంటే సువాసనలు గుబాలించేవి. అలా ఆనందంగా పచ్చళ్ళతో సహా వడ్డిస్తూ ఉంటే అక్కడ ఆ పక్వాన్ని, ఆ రుచికరమని అనిపించగా యథేచ్ఛగా భోజనం చేసేవారు. ఆత్మానందమనే సేమియా, భక్తి ప్రేమలనే ఒడియాలు వగేరాలను సేవించడానికి తప్ప శాంతి సుఖం అనుభవించని వారు ఎవరు భోజనానికి రాగలరు? హరియే అన్నం, హరిర్ భోక్త, హరియే అన్నం, హరియే రసాన్ని ఆస్వాదించేవాడు. అటువంటి అన్నాన్ని ఇచ్చే దాతలు, వడ్డించేవారు, సేవించేవారు ధన్యులు. ఈ మధుర రసానికి అంతటికి మూలం గురు చరణాలలో ప్రబలమైన నిష్ఠ. మధురమైనవి చక్కెర బెల్లం కావు. అసలైన మాధుర్యం శ్రీవారి చరణాలలో ఉన్న శ్రద్ధ. ఇలా నిత్య మంగళకరంగా క్షీరాన్నం, హల్వా మిశ్రమం ఉండగా పల్లెల ముందు కూర్చోగానే అక్కడ నోట వద్దు అన్న మాట రాదు. నానా రకాల వంటకాలను సేవించి కడుపు నిండి పోగా చివర పెరుగు అన్నం లేకపోతే తృప్తి ఉండదు. పెరుగు లేకపోతే మజ్జిగనైనా కోరుకుంటారు. ఒకసారి తెల్లని మజ్జిగను గురుమహారాజు స్వహస్తాలతో గ్లాసులో నింపి త్రాగమని ప్రేమతో నాకు ఇవ్వగా నేను గ్లాసును పెదవుల వద్ద పెట్టుకున్నాను. స్వచ్ఛమైన తెల్లని మజ్జిగను కళ్ళతో చూడగానే సుఖం, సంతృప్తి కలిగాయి. నోటికి అందగా మరీ ఆనందం కలిగింది. అసలే కడుపు పక్వాన్నాలతో నిండిపోయింది. అందులోకి ఈ మజ్జిగ ఎలా ప్రవేశించగలదు అని సందేహిస్తూ ఒక గుటక త్రాగగా బాగా రుచికరంగా అనిపించింది. అలా సంకోచిస్తున్న నన్ను చూసి బాబా ఎంతో వాత్సల్యంగా అంతా త్రాగేసేయి అని అన్నారు. అలాంటి అవకాశం మరలా రాదు అని వారు తలచినట్లుగా ఉంది. తరువాత అదే అనుభవం అయ్యింది. ఆ పిమ్మట 2 మాసాలు గడిచేసరికి నిజంగానే బాబా తమ అవతారాన్ని చాలించి నిర్వాణాన్ని పొందారు. ఇప్పుడు మజ్జిగతో దప్పికను తీర్చుకోవాలంటే సాయి కదా అమృత పానం తప్ప మరో మార్గం లేదు. మనకు ఇక అదే ఆధారం. హేమాడు సాయినాథునకు శరణ్జొచ్చి సాయి స్మరణకు తెచ్చిన తరువాతి కథను మనవి చేస్తాడు. శ్రోతలు శ్రద్ధ వహించాలి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో వంట పాత్ర వర్ణనమను 38వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచరిత 39వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. షిరిడీ క్షేత్రం ధన్యం. పుణ్య పావనుడైన శ్రీ సాయి తమ నిర్వాణ పర్యంతం నివసించిన ద్వారకామాయి భువనం ధన్యం. షిరిడీ జనులు ధన్యులు. బాబా ఎంతో దూరం నుండి ఏదో నెపంతో షిరిడీకి వచ్చి వారిని రుణగ్రస్తులు చేశారు. మొదట షిరిడీ గ్రామం చాలా చిన్నది, కానీ సాయిబాబా అక్కడ నివసించడం వలన గొప్పదయింది. వారి వలననే అత్యంత పావనమైనది. వారి వలననే షిరిడీ తీర్థక్షేత్రమైనది. షిరిడీలోని స్త్రీలు కూడా ధన్యులు. అనన్యమైన వారి భక్తి శ్రద్ధలు ధన్యం. వారు స్నానం చేస్తూ ధాన్యం దంపుతూ విసరుతూ అసామాన్యమైన సాయిబాబా మహిమను గానం చేస్తారు. వారి ప్రేమ ధన్యం. వారు అత్యుత్తమమైన గీతాలను గానం చేస్తారు. వానిలోని ఉత్కృష్టమైన వారిని వింటే మనసుకు శాంతి కలుగుతుంది. అందువల్ల శ్రోతల జిజ్ఞాసను తృప్తి పరచడానికి, వారి మనసులకు శాంతి కలిగించడానికి కథను సందర్భానుసారంగా చెప్తాను. శ్రీ సాయిబాబా నిజాం రాష్ట్రంలో దారి ప్రక్కన ఉన్న ఒక మామిడి చెట్టు క్రింద ప్రకటమై ధూప్ ఖేడా గ్రామంలోని పెండ్లివారితో పాటు అకస్మాత్తుగా షిరిడీకి వచ్చారు. ఖేడాలోని చాంద్ పాటిల్ అనే పుణ్యాత్మునికి ఆ సాయి నిధి ముందుగా లభించింది. అతని ద్వారా ఇతరులకు వారి దర్శనం కలిగింది. అతని గుర్రం పోవడం, అతడు సాయిని కలుసుకోవడం, సాయి అతనితో చిలుం త్రాగించడం, అతని గుర్రాన్ని తిరిగి ఇప్పించడం, మరియు చాంద్బాయి భార్య యొక్క మేనల్లుడికి షిరిడీలోని వధువుతో సంబంధం కుదిరి మగపెళ్లి వారు వధువు యొక్క గ్రామానికి తరలివచ్చారు. ఈ విషయంలోని మొత్తం కథను శ్రోతలకు ముందుగానే చెప్పేశాను. అయినా సందర్భానుసారం స్మరించుకోవడమే కానీ మరల ఏకరువు పెట్టడం అనవసరం. చాంద్ పాటిల్ కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులను ఉద్ధరించడానికి బాబాకు అత్యంత చింత. అందువలన సాయి ఈ అవతారాన్ని ధరించి స్వయంగా షిరిడీకి వచ్చారు. జడులు, మూడులు, హీనులు, దీనులు, మంచి సంస్కారాలు లేని వారిని, వ్రతాలు తపస్సును ఎరుగని అమాయక జనులను సాయి తప్ప ఎవరు ఉద్ధరిస్తారు? సాయిబాబా 18 సంవత్సరాల వయసు నుండి ఏకాంతాన్ని అలవర్చుకున్నారు. రాత్రిళ్ళు ఎక్కడైనా నిర్భయంగా పడుకునేవారు. వారికి సర్వం ఈశ్వరమయం. మొదట ఊరందరికీ పెంటకుప్ప అయిన ఒక గొయ్యి వద్ద రాత్రిళ్ళు పడుకోవడం, పగలు నలువైపులా తిరగడం. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాక ఆ గోతికి మంచి రోజులు వచ్చాయి. దానిని చుట్టూ దయాళువైన సాయికి విశాల భవనం నిర్మించబడింది. ఆ గొయ్య మధ్య భాగం సాయి శరీరానికి విశ్రామ స్థానమైంది. అక్కడే వారికి శాశ్వతంగా సమాధి నిర్మాణమైంది. ప్రణవవత్సలుడైన శ్రీ సాయి సమర్థులు దుస్తరమైన భవసాగరాన్ని దాటడానికి యథార్థమైన తమ ఈ చరిత్ర అనే నౌకను భక్తుల శ్రేయస్సుకై నిర్మించారు. మహాదుస్తరమైన ఈ భవసాగరాన్ని కుంటి గుడ్డి వారైన భక్త పరివారం ఎలా దాటగలరని వారు బాధపడ్డారు. ఈ భవాన్ని దాటటం అందరికీ ఆవశ్యకం. అయితే దానికి పరిశుద్ధాంతఃకరణ అవసరం. అంటే చిత్తశుద్ధి ముఖ్య సాధనం.
భగవద్భజన దానికి మూలం. శ్రవణానికి సమానమైన భక్తి లేదు. శ్రవణంలో సహజంగా గురు చరణాలయందు భక్తి కలిగి మనసు నిర్మలమవుతుంది. అప్పుడు పరమార్థం ఉత్పన్నమవుతుంది. అసంఖ్యాకమైన సాయి కథలను గానం చేస్తూ ఉంటే పెద్ద గ్రంథమవుతుంది. సంక్షిప్తంగా వర్ణించాలంటే విస్తారం తప్పనిసరి అయిపోతుంది. శ్రోతలకు శ్రవణంలో ఉత్సుకత ఉంటేనే చెప్పేవారికి ఉత్సాహం ఉంటుంది. ఇలా పరస్పరం మన కోరికలను తీర్చుకొని హితాన్ని సాధించుకుందాము. ఇక్కడ సాయియే నావను నడిపేవారు. ఏకాగ్ర మనసుతో వినడమే వారికి చెల్లించే మూల్యం. కథాశ్రవణంలో శ్రద్ధ గౌరవాలు ఉంటే అవి వెంటనే తీరానికి చేరుస్తాయి. గత అధ్యాయంలో బాబా వంట యొక్క సంక్షిప్త వర్ణన మరియు ఒకరికి దత్తదేవునిపై భక్తిని దృఢపరచటం, భక్తులకు నైవేద్య సంతర్పణను మనవి చేశాను. ప్రతి అధ్యాయంలో చివర తరువాతి అధ్యాయంలోని విషయాలు సూచించే పద్ధతి ప్రకారం ఈ రచన సాగిందని మీ అందరికీ తెలుసు. కానీ గత అధ్యాయం చివర తరువాతి అధ్యాయం గురించి చెప్పలేదు. సాయిబాబా గుర్తు చేసిన విషయాన్ని చెప్తాను అని స్పష్టంగా చెప్పాను. అట్లే సాయి దయతో గుర్తు చేసిన దానిని ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. చిత్త చాంచల్యాన్ని, అశ్రద్ధను దూరం చేసి శాంతంగా వింటే మనసులకు ఆనందం కలుగుతుంది అని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. ఒకసారి సద్భక్తుడైన నానా చాందోర్కర్ మసీదులో కూర్చొని బాబా చరణాలను ఒత్తుతూ నోటిలో గీతను వల్లించుకుంటున్నాడు. భగవద్గీతలోని చతుర్థాధ్యాయాన్ని వల్లించుకుంటూ చేతులతో సాయి పాదాలను ఒత్తుతుండగా జరిగిన చిత్రాన్ని వినండి. సాయి సమర్థునికి భూత భవిష్యత్ వర్తమానాలలో సర్వం తెలుసు. నానాకు గీతార్థాన్ని బోధించాలని వారి మనసుకు తోచింది. జ్ఞానం, కర్మ, సన్యాసం మరియు బ్రహ్మార్పణ యోగం గురించిన అధ్యాయాలను నానా అస్పష్టంగా గొణుక్కోవడం బాబా ప్రశ్నకు కారణమైంది. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అనే 33వ శ్లోకం ముగిసి తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకాన్ని చెప్పుకుంటున్నాడు. 34వ శ్లోకం వద్ద అతని పఠన ఆగింది. నానాను ప్రశ్నించి అతనికి తమ బోధ అర్థమయ్యేలా చేయాలని బాబాకు అనిపించింది. నానా, ఏమిటి నోటిలోనే కొనుక్కుంటున్నావు? మెల్లగా అనుకుంటున్నది ఏదో నాకు వినిపించేలా స్పష్టంగా చెప్పు అని అన్నారు. వెంటనే నానా బాబా ఆజ్ఞానుసారం శ్లోకం యొక్క 4 చరణాలను చెప్పాడు. బాబా ఆ శ్లోకానికి అర్థ వివరణను స్పష్టీకరణను అడిగారు. అప్పుడు నానా అత్యంత వినయంగా బద్ధాంజలుడై మధురంగా భగవంతుని వచనాలను చెప్పాడు. ఈ సాయి నానా సంవాదాన్ని అందరికీ విస్తపరచటానికి గీతలోని మూల శ్లోకాన్ని పదాన్ని వివరిస్తాను. బాబా ప్రశ్నలోని మర్మం మరియు సత్పురుషుల మనోధర్మం తెలియజేయడానికి, ఏ సంశయం లేకుండా అర్థమవడానికి ఇలా ఉపక్రమించాలి అని అనిపించింది. అసలే గీర్వాణ భాష కఠినమైనది. సాయికి సులువుగా ఎలా అర్థమైంది? నిగూఢమైన వారి ప్రశ్నలు ఆశ్చర్యం, సత్పురుషుల జ్ఞానం అగమ్యం. సంస్కృత భాషను ఎప్పుడు అధ్యయనం చేశారు, ఎప్పుడు భగవద్గీతను చదివారో తెలియదు. గీతలోని అంతరార్థాలను బాగా తెలిసిన జ్ఞానిలా ప్రశ్నిస్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అసలే గీర్వాణి భాష కఠినమైనది. సాయికి సులువుగా ఎలా అర్థమైంది? నిగూఢమైన వారి ప్రశ్నలు ఆశ్చర్యకరము, సత్పురుషుల జ్ఞానము అగమ్యము. సంస్కృత భాషను ఎప్పుడు అధ్యయనం చేశారు, ఎప్పుడు భగవద్గీతను చదివారో తెలియదు. గీతలోని అంతరార్థాలను
బాగా తెలిసిన జ్ఞానిలా ప్రశ్నిస్తున్నారు. శ్రోతలు మూల శ్లోకాన్ని తెలుసుకోవాలని మరియు వారిని సమాధానపరచాలని భగవంతుని వచనాల్లోని ప్రతి అక్షరము తెలుపుతున్నాను. ఇవి వివరణలో సహకరిస్తాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయా ఉపదేక్షంతి దే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శినః. ఇది గీతలోని మూల శ్లోకం. దీన్ని అనేక టీకాకారులు భాష్యకారులు వ్యాఖ్యానించారు. వారందరిది ఒకటే అభిప్రాయము. నానా కూడా బాగా శ్రవణం చేసినవాడు, గీతా భాష పారంగతుడు. తనకు తెలిసినట్లుగా శ్లోకానికి అర్థము ప్రతిపదార్థము చెప్పసాగాడు. అన్వయ అర్థాన్ని మనసులో ఆలోచించుకొని నానా రసభరితంగా మధురమైన వాక్కుతో వినయంగా శ్లోకార్థాన్ని మనవి చేయసాగాడు. గురుచరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు. సారాంశము: కరుణామూర్తి అయిన కృష్ణ పరమాత్మ అర్జునుతో ప్రేమగా గురువుకు ప్రణామం. గురుసేవ ఇవి జ్ఞాన సంపార్జనకు సాధనాలు. అర్జున, ఈ మార్గంలో తత్వదర్శులైన జ్ఞానులు జ్ఞానప్రాప్తికి నీకు దారి చూపుతారని చెప్పారు. ఇది నాకు తెలిసిన శ్లోకార్థము. శంకర భాష్యము: ఆనందగిరి, శంకరానంద, శ్రీధర, మధుసూదన, నీలకంఠ వీరంతా భగవానుని వచనాలకు ఇవే అర్థాన్ని వ్యాఖ్యానించారు. సాయి సమర్థులు మొదటి 2 చరణాల అర్థాన్ని సమ్మతించారు. కానీ తర్వాత సగం శ్లోకానికి వారు ఏం అర్థం చెప్పారో వినండి. చకోర పక్షుల వంటి ఇతర భక్తులు కూడా సాయి ముఖచంద్రం నుండి రాలే అమృత బిందువులను సేవించాలని ఉత్సుకతతో వచ్చి కూర్చున్నారు. బాబా, నాన్న 3వ చరణాన్ని మరలా చక్కగా సరిగ్గా చూడు. జ్ఞానము అనే పదానికి వెనుక అవగ్రహం ఉంది. దానిని కలిపి అర్థం చూడు. నేనేదో విపరీత అర్థాన్ని చెబుతున్నానని, అర్థాన్ని అనర్థం చేస్తున్నానని అనుకోకు. పూర్వము చెప్పిన భాష్యము అసత్యమా మరి అని అనుకోకు. నా మాటలు నిరర్ధకమని తలవకు. జ్ఞానులు మరియు తత్వదర్శనులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారని అన్నావు కదా. అక్కడ జ్ఞానము అనే ఉన్న చోట అజ్ఞానము అన్న పదం వేస్తే యథార్థమైన అర్థం నీకు బోధపడుతుంది. జ్ఞానం చెప్పబడే విషయం కాదు. దానిని ఎలా ఉపదేశించగలరు? అసాధ్యం కనుక జ్ఞానమనే శబ్దానికి విరుద్ధమైన శబ్దాన్ని ఉపయోగించి ఆ అనుభవాన్ని తెలుసుకో. జ్ఞానమనే పదానికి నువ్వు చెప్పిన అర్థం విన్నాను. ఆ పదానికి బదులు అజ్ఞానం అనే పదం వేస్తే పోయేదేముంది? అజ్ఞానము వాక్కుకు సంబంధించిన విషయము, జ్ఞానము వాక్కుకు అతీతమైన విషయము. గర్భానికి చుట్టుకున్న మానివలే, అద్దం మీద ధూళి వలె, అగ్నిని కప్పిన బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం కప్పివేస్తుంది. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడినది అని గీతలో భగవానుడు చెప్పాడు. అందువల్ల అజ్ఞానాన్ని తొలగిస్తే స్వభావ సిద్ధంగా ఉన్న జ్ఞానము ప్రకాశిస్తుంది. నాచుతో కప్పబడ్డ శుద్ధమైన నీరు వలె జ్ఞానము స్వతహా సిద్ధంగా ఉంటుంది. నాచు తొలగించిన బుద్ధిమంతునికి శుభ్రమైన నీరు లభిస్తుంది. సూర్యచంద్రులు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటారు. కానీ గ్రహణ సమయంలో రాహుకేతులు అడ్డు రావటం వల్ల మన దృష్టికి అవరోధం కలుగుతుంది. అది మన దృష్టికే కలిగే అడ్డు, కానీ సూర్యచంద్రులకు ఏ అడ్డు లేదు. అట్లే జ్ఞానము ఏ అడ్డు లేకుండా స్వస్థానంలో స్వతసిద్ధంగా ఉంటుంది. వస్తువులను కళ్ళతో చూసి తెలుసుకునే శక్తి జ్ఞానము. కానీ కళ్ళకు పొరలు వస్తే అది అజ్ఞానము. దానిని తొలగించటం అవసరము. ఆ పొరలను హస్తకౌశల్యంతో తొలగించి చూడగల శక్తిని ప్రకటన చేయాలి. అలా అజ్ఞాన తిమిరాన్ని తొలగించాలి. ఈ సకల దృశ్య ప్రపంచము అన్వచనీయమైన మాయా విజృంభితం. ఇదే అనాది, అవ్యక్తము, అవిద్య. అజ్ఞానము విలసితం కూడా ఇదే. ఆత్మస్వరూప జ్ఞానము అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన వస్తువు, కానీ అది ఉపదేశించగల విషయం కాదు. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవి గురుకృపకు సాధనాలు. విశ్వం సత్యము అని తెలుసుకోవటం గొప్ప భ్రమ.
ఇదే జ్ఞానాన్ని కప్పివేసే అంధకారము. దీన్ని ముందు తొలగించుకోవాలి. అప్పుడు బ్రహ్మ ప్రజ్ఞాన రూపంలో ప్రకటమవుతాడు. ప్రపంచంలోని దుఃఖాలను మూల కారణం అజ్ఞానము. గురు కృపాంజనం కళ్ళల్లో పడగానే మాయావరణ తొలగిపోయి స్వాభావికమైన జ్ఞానం మిగులుతుంది. జ్ఞానం సాధించవలసిన సాధ్య వస్తువు కాదు. అది మొదటి నుండి స్వయం సిద్ధంగా ఉన్నవే. ఇది అగమ నిగమాలలో ప్రసిద్ధమైనది. అజ్ఞానము జ్ఞానానికి విరోధము. భగవంతుడు భక్తుడు అన్న భేదభావం విలక్షణమైన అజ్ఞానానికి మూలము. ఆ అజ్ఞానము నిరసనమవుతే పూర్ణ జ్ఞానం మిగులుతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. లోపల బంగారం పైన మురికి, అంటే మురికి క్రింద దగదగా మెరుస్తున్న బంగారం ఉంది. అయితే ఆ బంగారం బయటపడడానికి అగ్ని అవసరం. శరీరం పుట్టడానికి మూల కారణం మాయ. శరీరం యొక్క నడవడి ప్రారబ్ధానుసారం. సుఖదుఖాలన్నీ అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. అందువలన శరీర అభిమానం అజ్ఞానం. నిరభిమానమైన వారికి సుఖ దుఃఖాల భాస ఉండదు. నేననే అహంకార స్ఫురణ తొలగటమే అజ్ఞాన నిరసనం. స్వస్వరూపాన్ని తెలుసుకోకపోవటమే మాయకు జన్మస్థానం. గురువు యొక్క అనుగ్రహంతో మాయ తొలగి ఆత్మస్వరూప జ్ఞానం సహజంగా బయటపడుతుంది. భగవద్భక్తి లేకుండా వ్యర్థమైన ఇతర సాధనలు ఎందుకు? బ్రహ్మదేవుడు కూడా మాయాధీనంలో ఉంటాడు. అతనిని కూడా మాయ నుండి విడిపించేది భక్తియే. బ్రహ్మలోకం ప్రాప్తించినా భక్తి లేకుండా ముక్తి లేదు. అక్కడ కూడా భక్తి లేకపోతే మరలా జన్మించవలసినదే. అందువలన మాయను తొలగించుకోవటానికి భగవద్భజన ఒక్కటే ఉపాయం. భగవద్భక్తునికి పతనమంటూ ఉండదు, భవబంధాలు ఉండవు. మాయ భ్రమ అని జనులంటారు, కానీ అది చాలా మాయావి. జ్ఞానులమని అనుకునే వారిని కూడా క్షణక్షణం మాయలో ఇరుక్కునేలా చేస్తుంది. కానీ భక్తులు దానిని చిటికెల మీద నాట్యం వేయిస్తారు. జ్ఞాన సంపన్నులు మోసపోయే చోట భక్తులు నిలదొక్కుంటారు. కారణం, భక్తులు ఎల్లప్పుడూ హరిచరణాలకు శరణుజొచ్చి ఉంటారు. కానీ జ్ఞానులు తాము జ్ఞానులమన్న అహంభావంతో ఉంటారు. అందువలన మాయను తరించడానికి ఒక్క సద్గురువుకు అనన్య శరణుజొచ్చి వారి చరణాలను ఆశ్రయిస్తే వెంటనే భవభయం తొలగిపోతుంది. మరణం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. రానివ్వండి, కానీ హరిని విస్మరించరాదు. వారి వారి వర్ణ ఆశ్రమాలను అనుసరించి ఇంద్రియాలతో పనులు చేస్తున్న మనసులో హరిచరణాలను ధ్యానిస్తూ ఉండాలి. గుర్రాలతో కట్టబడిన రథం వల్ల ఈ శరీరం ఇంద్రియాలతో కట్టబడి ఉంది. మనసు అనే దృఢమైన పగ్గంతో బుద్ధి ఇంద్రియాలను నిగ్రహిస్తుంటుంది. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే మనసు యథేచ్ఛగా పరుగు తీస్తూ స్వేచ్ఛగా విహరిస్తుంటుంది. బుద్ధి తన నిశ్చయించే శక్తితో పగ్గాన్ని, అంటే మనసును నిగ్రహిస్తుంటుంది. బుద్ధి వంటి చతురుడైన సారథి నేతవల రథంలో ఉండగా రథంలోని యజమానికి చింత ఎందుకు? అతడు నిశ్చింతగా వ్యవహరించవచ్చును. శరీరానికి సంబంధించిన కార్యాలన్నింటినీ చేయించడం బుద్ధి యొక్క కర్తవ్యం. ఇది మనసుకు అలవాటు పడితే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయి. ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూప రసాది విషయాల వెంటబడితే శక్తి వ్యర్థంగా క్షీణించిపోతుంది. ఇక అడుగు అడుగున పతన భయమే. శబ్ద స్పర్శ రూప
రసాది పంచ విషయాలలో ఉన్న సుఖాలన్నీ చివరకు దుఃఖాలే. అజ్ఞానం పరమ దుఃఖం. శబ్దం అనే విషయానికి మోసపోయే లేడి చివర తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఏనుగు స్పర్శ సుఖాన్ని ఆశించి ఆ ఆకర్షణకు అంకుశపు పోట్లను సహిస్తుంది. దీపం యొక్క రూపానికి భ్రమిసి పురుగు శరీరాన్ని కాల్చుకుంటుంది. జిగ్వతో రస సుఖాన్ని అనుభవించాలనుకున్న చేప వెంటనే ప్రాణం విడుస్తుంది. సువాసన కోసం తుమ్మెద కమలంలో ఇరుక్కుపోతుంది. ఒక్కొక్క విషయ సుఖంలో ఇంత ఘోరమైన ఆపద ఉంటే ఇక 5 కూడినప్పుడు ఎంత భయంకరం! ఇది జంతువులు, జలచరాలు, పక్షులు వీని దుస్థితి. ఇదంతా చూచిన జ్ఞానమున్న మానవులు కూడా విషయోన్ముఖులవుతారు. ఇంతకంటే అజ్ఞానం ఏముంటుంది? అజ్ఞానం నశించి విషయాల పట్ల విముఖత ఏర్పడినప్పుడు మనసుకు శాంతి, సంతోషం కలుగుతాయి. జీవుడు ఆత్మజ్ఞాన స్వరూపానికి అంతర్ముఖుడైనప్పుడు అత్యంత ఆనందం కలుగుతుంది. కనుక చిత్తంలో హరిని, గురువును ధ్యానం చేయండి. శ్రవణాలతో చరిత్ర శ్రవణం చేయండి. మనసుతో ధ్యానానుసంధానాలు చేయండి. జిగ్వతో నామస్మరణ చేయండి. పాదాలతో హరి యొక్క, గురువు యొక్క ప్రదేశాలకు వెళ్ళండి. ముక్కుతో గురువు యొక్క నిర్మాల్యాలను వాసన చూడండి. చేతులతో వారి చరణాలకు నమస్కరించండి. కళ్ళతో వారిని దర్శించుకోండి. ఈ విధంగా ఇంద్రియ వృత్తులన్నీ ప్రేమగా గురువు కొరకు వినియోగించే భక్తుల స్థితి ధన్యం. భగవద్భక్తి అంటే వేరే ఏముంది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. సారాంశం: అజ్ఞానాన్ని వేళ్లతో సహా త్రవ్వేస్తే మిగిలేది సిద్ధంగా ఉన్న జ్ఞానమే అని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకం అంతరార్థాన్ని సూచించారు. అసలే నానా వినయ సంపన్నుడు. మధురమైన ఈ వ్యాఖ్యను విని బాబా పాదాలకు సాష్టాంగ ప్రమాణం చేసి 2 చేతులతో వందనం చేశాడు. తర్వాత భక్తి శ్రద్ధలతో, బాబా నాకు చక్కగా శిక్షణనిచ్చి నా అజ్ఞానాన్ని పారద్రోలండి, నా దురాభిమానాన్ని శిక్షించండి అని ప్రార్థించాడు. సాత్విక గుణాలు పైపైకి కనిపిస్తున్న అంతరంగంలో అనేక వికల్పాలుండి ఒక్క క్షణమైన అవమానాన్ని సహించలేము. అజ్ఞానం అంటే వేరే ఏముంది? మనసులో కీర్తి ప్రతిష్ట ఎందు కోరిక, పైకి ధ్యానం చేస్తున్నట్లు నాటకం, కామక్రోధాలు లోపల రగులుతుంటే అంతకంటే అజ్ఞానం వేరే ఏముంది? మనసులో చెడు కర్మల ఆలోచనలు, హీనమైన ఆచారం ఉండి, భ్రష్టు ఆలోచనలు ఉండి, పైకి బ్రహ్మనిష్ఠుని వలె ఊరేగటం. స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం వేరే ఏమిటి? బాబా మీరు దయామయులు. మీ కృపాజల సించనంతో ఈ అజ్ఞానపు దావనాలన్నీ ఆర్పేయండి. అప్పుడే నేను ధన్యుణ్ణి అవుతాను. నాకు జ్ఞాన విషయాలు చర్చ అవసరం లేదు. నా అజ్ఞానాన్ని తొలగించి నాపై కృపాదృష్టిని ఉంచితే చాలు. నాకు అదే సుఖం, సంతుష్టి. కరుణాగనులు ప్రేమమయులైన సాయిబాబా నానాను నిమిత్త మాత్రంగా చేసి మీకు, మాకు, మన అందరికీ గీతార్థం ప్రవచనాన్ని చేశారు. గీత భగవాన్ని వచనం కనుక అది ప్రత్యక్ష శాస్త్రం, త్రికాలలో కూడా ప్రమాణం. ఇది ఎప్పుడు అవమానింపబడకూడదు. నిజమైన జీవన్ముక్తికి మరియు అత్యంత విషయాలోచనలు ఈ ఉభయులకు శాస్త్రార్థాలు అవసరం లేదు. ఇవి ముముక్షువులు ప్రీతి కోసం. విషయ సుఖాలలో బాగా చిక్కుకొని పోయాను, నేను ఎప్పుడు ముక్తిని పొందుతాను అని తలచే ముముక్షులకు తరింపచేయటానికి ఈ శాస్త్రాలు. ఇటువంటి భక్తుని చూసి సత్పురుషులు కరుణ కలిగి అప్పుడు ఏదో కారణంతో భక్తులకు అర్థమయ్యేలా బోధ చేస్తారు. గురువు లేదా భగవంతుడు ఎప్పుడు భక్తుల ఆధీనంలో ఉంటారు. భక్తులకు ఉద్ధరించాలనే సంకల్పంతో వారు
కష్టాలను సహిస్తారు. ఇప్పుడు సాయి యొక్క మరొక చిన్న పద్ధతిని చెప్తాను. వారు కొన్ని వ్యవహారాలు ఎవరికీ తెలియకుండా చేస్తారు. చిన్న పనైనా పెద్దదైనా నిజమైన కారణం ఎప్పుడు తెలిసేది కాదు. కానీ చెప్పకుండానే ఎప్పుడు ఆ కార్యం మాత్రం క్రమక్రమంగా జరిగేది. కొన్ని పనులు సహజంగా ఉపక్రమింపబడేవి, కానీ వానికి మూల కారణంగా కానీ పేరు కానీ నిర్దేశింపబడి ఉండేవి కావు. పైకి అవి సంభ్రమాన్ని కలిగి చేస్తాయి. ఉరిమే మేఘాలు వర్షిస్తాయా? చెప్పేవారు చేస్తారా అని జూడిలో ఉన్న ఈ నానుడిని బాబా ప్రత్యక్షంగా అనుభవంలో చూపించేవారు. వారు పరోపకారం కోసమే జగత్తులో అవతరించారు. సంకల్పించిన కార్యం సమాప్తి కాగానే చివరకు అవ్యక్తంలో కలిసిపోతారు. మనం ఎక్కడ నుండి వచ్చాం, ఎక్కడికి వెళతాం, ఎందుకొరకు మనం సృష్టింపబడ్డాం, ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలకు మూల కారణాలు మనకు తెలియవు. స్వచ్ఛందంగా జీవితాన్ని గడిపివేస్తాం. తర్వాత మరణకాలం సమీపిస్తుంది. ఇంద్రియాలు బలహీనమైపోయినా మంచి ఆలోచనలు కలగవు. తల్లి, భార్య, బిడ్డలు, బంధువులు, ఇష్టులు, ప్రియులు, మిత్రులు, స్వజనులందరూ శరీరాన్ని త్యజించటం మన కళ్ళతో చూస్తాం. అయినా మన మనసుల్లో మంచి ఆలోచనలు కలగవు. సత్పురుషులు అలా కాదు. వారు అత్యంత జాగరూకతతో ఉంటారు. వారికి తమ అంతిమ సమయం, తమ నిర్యాణం గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. శరీరంతో ఉన్నప్పుడు ఎంత ప్రేమతో భక్తుల కొరకు తమ శరీరాన్ని అరగదీస్తారు. శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా తమ స్థలాన్ని భక్తుల శ్రేయస్సు కొరకు వినియోగిస్తారు. తమ శరీరాన్ని త్యజించక ముందే కొందరు తమ శరీరాన్ని విశ్రమింప చేయటానికి నిశ్చితమైన ప్రదేశంలో తమ సమాధిని నిర్మింప చేసుకుంటారు. సాయిబాబా అట్లే చేశారు. కానీ మొదట అది ఎవ్వరికీ తెలియలేదు. సమాధి మందిరాన్ని ముందే కట్టించుకున్నారు. వారి లీల అద్భుతం. బాబా తమ సమాధి మందిరాన్ని నాగపూర్ నివాసి అయిన బాపూసాహెబ్ బూటీ అనే పేరు గల గొప్ప శ్రీమంతుని ద్వారా కట్టించుకున్నారు. పరమ భక్తుడైన బాపూసాహెబ్ ఎల్లప్పుడూ సాయి చరణాల్లో అనురక్తుడై ఉండేవాడు. బాబా సేవ కొరకు తన కుటుంబం సమేతంగా వచ్చి షిరిడీలో ఉన్నాడు. సాయి చరణాలపైన భక్తితో షిరిడీలోనే ఉన్నాడు. తర్వాత కూడా సాయికి అంకితమైపోయి షిరిడీలో ఉండాలనిపించింది. షిరిడీలో స్థలం కొని ఒక చిన్న బంగళాను నిర్మించుకొని అక్కడ స్వతంత్రంగా నివసించాలని అతనికి ఆలోచన కలిగింది. ఇక్కడ నాటిన మూల బీజం యొక్క వృక్షం ఈనాటి సమాధి మందిరం. ఇది భక్తుల పట్ల సాయి మహారాజుకు ఉన్న ప్రేమకు స్మారకం. ఇది ఏ విధంగా మొదలై ఎలా నిర్మింపబడి ఈ ఆకారాన్ని దాల్చిందన్న విషయాలను ఆలకించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय। బాపు సాహెబ్ బుట్టి మనసులో బంగ్లా గురించిన ఆలోచనతో దీక్షితుని ఇంటి మేడపై నిద్రిస్తుండగా ఒక చక్కటి దృష్టాంతం కలిగింది. అక్కడే ఒక పరుపు పైన మాధవరావు నిద్రిస్తుండగా అతనికి కూడా అదే దృష్టాంతం కలగడంతో ఆ ఇద్దరికి చాలా ఆశ్చర్యం కలిగింది. బాపు సాహెబ్ స్వప్నంలో బాబా, నువ్వు నీ బంగ్లాను మందిరంతో సహా కట్టించు అని అతనికి ఆజ్ఞాపించాడు. ఆ దృష్టాంతం కలగగానే బాపు సాహెబు తక్షణం నిద్ర మేల్కొని ప్రక్కపైన కూర్చుని మొత్తం కలను గుర్తు తెచ్చుకోసాగాడు. ఇక్కడ ఇలా ఉండగా మాధవరావు ఏడవటం వినిపించింది. బుట్టి సాహెబ్ గట్టిగా కేక వేసి పిలిచేసరికి అతని నిద్ర మాయమైంది. నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని మాధవరావును అడగగా, శ్రీవారి ప్రేమమయమైన పలుకులు విని నాలో ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ నుండి బాష్పాలు రాలాయి. కంఠం గద్గదమైంది. ఆపుకుందామన్నా ఆగకుండా ప్రేమ కన్నీళ్ల ద్వారా బయటికి వచ్చింది. బాబా నా వద్దకు వచ్చి భవనం మరియు దేవాలయం నిర్మాణం కానీ నేను
అందరి అధిష్టాలను తీరుస్తాను అని నాతో స్పష్టంగా చెప్పారు అని చెప్పాడు. బాపు సాహెబ్ తనలో ఆశ్చర్యపోయాడు. ఇద్దరికీ ఒకే దృష్టాంతం. మనసులోని సందేహం తీరింది. ఇక కార్యం మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు బుట్టి. ఆగర్భ శ్రీమంతుడు, భవనం మరియు దేవాలయం కూడా నిర్మించగల సమర్థుడు. మాధవరావు కేవలం సుఖంగా బ్రతికేవాడు. ఆ ఉభయులకు ఒకే దృష్టాంతం. ఇద్దరి స్వప్నాలు ఒక్కటే. వారికి పరమానందం కలిగింది. వెంటనే బుట్టి భవనం ఇలా నిర్మించాలని రూపురేఖలను నిశ్చయించగా కాకా దీక్షితు దానిని ఆమోదించాడు. మరునాడు ఉదయం ఆ ముగ్గురు బాబా వద్ద ఉండగా బాబా ప్రేమగా శ్యామ ముఖాన్ని చూడసాగారు. శ్యామ, దేవా, ఏమిటి నీ ఈ లీల? అర్థం కాదు. మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవా? నిద్రలో కూడా మమ్మల్ని ఊరికే ఉండనివ్వవు. శ్యామ మాటను విని బాబా తన చెవులపై చేతులుంచి, మేము మా స్థలంలో ఉంటే ఎవరో ఏదేదో అంటారు అని అన్నారు. బుట్టి వగైరా నిశ్చయించిన ప్లానును బాబా ఆమోదానికి చూపించగా బాబా వెంటనే మందిరం, భవనం నిర్మించడానికి అనుమతిని ఇచ్చారు. మాధవరావు నడుం బిగించాడు. నేల క్రింద భూగృహం తయారైంది. అతని చేతులతో బావి కూడా తయారైంది. ఇంతవరకు పని జరిగింది. లెండికి వెళ్ళేటప్పుడు లేదా అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు, కిటికీలు, ద్వారాలు బిగించేటప్పుడు బాబా ఉత్సుకతతో తిలకించేవాడు. తను చూపుడు వ్రేలితో చూపిస్తూ, ఇక్కడ ద్వారం, ఇక్కడ కిటికీ, ఇక్కడ తూర్పు దిక్కున గ్యాలరీ ఉంటే చక్కగా అందంగా ఉంటుంది అని చెప్పేవారు. తరువాత కారణ నిమిత్తంగా మిగతా పని బాపు సాహెబ్ జోగు ద్వారా జరగవలసి ఉండటం వలన పనిని అతనికి అప్పచెప్పారు. అలా పని జరుగుతున్నప్పుడు ఈ భవనంలోనే ఒక గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుణ్ణి స్థాపించవచ్చు అని బుట్టి మనసుకు స్ఫురించింది. అతనికి సంకల్పం కలిగింది. కానీ బాబా అధిష్టాన్ని తెలుసుకోకుండా, గురువర్యుని ఆజ్ఞ లేకుండా బుట్టి ఏ కార్యాన్ని ఆరంభించడు. ఇది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞ చాలా ముఖ్యం. వారి అనుమతి లేకుండా ఒక్క పనైనా ఆరంభించబడదు. మధ్య మరో హాలు ఎందుకు? దాని అవసరం ఏముంది? రెండు వైపులా గోడలు లేపి మురళీధరుని స్థాపన చేయవచ్చు. హాలుని దేవాలయంగా రూపొందించాలని బాపు సాహెబు కోరిక. కానీ బాబా అనుమతిని ఇస్తే కానీ నిశ్చయంగా అలా చేయొచ్చు నిశ్చయంగా అని ఆలోచించి మాధవరావుతో, నీవు బాబా అభిప్రాయాన్ని తెలుసుకుంటే వారికి నచ్చిన విధంగానే చేద్దాం అని చెప్పాడు. బాబా వ్యాహాళికి వెడుతూ భవనానికి సమీపంగా వచ్చి నిలిచినప్పుడు శ్యామారావు ఏమని అడిగాడు అంటే, దేవా, హాలులో రెండు గోడలు లేపి అక్కడ ప్రీతితో మురళీధరుడైన కృష్ణమూర్తిని స్థాపిద్దామని బాపు సాహెబ్ అంటున్నాడు. మధ్య భాగంలో నలుచదరంగా అరుగును నిర్మించి అక్కడ ఒక సింహాసనాన్ని అమర్చి దానిపైన మురళీధరుని విరాజమానుడైతే శోభాయమానంగా ఉంటుంది అని బాపు సాహెబ్ ఆలోచన. మరి మీ అనుమతి అవసరం. ఆ విధంగా దేవాలయం, భవనం రెండూ వెంటనే ఒకేసారి తయారవుతాయి. శ్యామ మాటలను విని బాబా సంతోషంగా సరే అన్నారు. దేవాలయం పూర్తయ్యాక మనమే ఇక్కడ ఉండటానికి వస్తాం. బాబా బంగళా వైపు దృష్టి సారించి, బంగళా పూర్తి అయ్యాక మన కోసమే ఉంచుకుందాం. మనం అందరము ఇక్కడే మాట్లాడుకుందాం. పరస్పరం ప్రేమగా కౌగిలించుకొని ఆడుకుందాం. సుఖంగా, ఆనందంగా అనుభవిద్దాం అని చెప్పాడు. అప్పుడు మాధవరావు శ్రీ సాయితో, మీ అనుమతి నిశ్చయమైతే దేవా, పునాదికి ముహూర్తం పెట్టనా? దేవా, ఈ సమయం మంచిదేనా? కొబ్బరికాయను తెచ్చి కొట్టనా అని అడిగాడు. కొట్టు అని బాబా చెప్పగానే వెంటనే కొబ్బరికాయను తెచ్చి కొట్టాడు. ఆ తరువాత గర్భగుడి, మురళీధరునికి
నలుచదరం అరుగు తయారయ్యాయి. విగ్రహాన్ని తయారు చేయటానికి ఒక శిల్పికి పని అప్పచెప్పారు కూడా. కానీ తరువాత బాబాకు అంతిమ సమయం ఆసన్నమవగా చాలా బాధ కలిగింది. భక్తులు లోపల కుమిలిపోయారు. బాబు సాహెబ్ మనసులో దుఃఖించసాగాడు. ఇక ముందు ఈ భవనం ఏమవుతుందో, దీనికి ఏ స్థితి పట్టనుందో ఏం తెలియటం లేదని అతనికి చింత పట్టుకుంది. ₹1,00,000 ఖర్చు అయ్యాయి. చివరకు ఏమవుతుందో, మందిరంలో బాబా పాదాలు మోపుతారా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు బాబా శరీరాన్ని త్యజిస్తే ఇక ఈ భవనం ఎందుకు, మందిరం ఎందుకు, మురళీధరుడెందుకు అని బూటీకి దుఃఖం. కానీ తరువాత కర్మ ధర్మ సంయోగం వలన భవనం యొక్క భాగ్యం వలన బాబా స్వయంగా చెప్పినట్లుగా అందరి కోరిక తీరింది. తమ అంతిమ సమయంలో నన్ను వాడలో ఉంచండి అని పలికిన బాబా నోటి నుండి వెడలిన వచనంతో అందరి మనసులు తేలికపడ్డాయి. అటు తర్వాత సాయిబాబా యొక్క పవిత్ర శరీరం గర్భగుడిలో స్థాపింపబడింది. ఆ భవనం సమాధి మందిరమైంది. సాయి యొక్క చరిత్ర అగాధం. బూటీ యొక్క భాగ్యం ధన్యం. స్వశక్తితో నిర్మించిన అతని భవనంలో పావన నామాన్ని కలిగిన శ్రీ సాయిబాబా శరీరం విశ్రమించటం అతని మహాభాగ్యం. పావనమైన ఇటువంటి కథను విని శ్రోతలు సుఖాలను పొందుతారు. హేముడు సాయినాథునికి శరణుజొచ్చి ఒక్క క్షణమైన వారి చరణాలను విడువడు. ఇష్టమైన అయిష్టమైన అనుభవాలు సంభవిస్తుంటాయి. సాయి సమర్థుల ఉపదేశాలను అనుసరించి ప్రవర్తిస్తూ వారిని సంతుష్టపరిచితే శుభాలు నిశ్చయంగా కలుగుతాయి. కథ వక్త వదనం సాయి సమర్థులే అయినప్పుడు హేముడు ఎవరు? ఊరికే పేరుకు మాత్రమే. తరువాత ఎలా ప్రేరణ కలిగితే అలా కథ వినిపించబడుతుంది. ఆ సమయానికి రచింపబడే దాని గురించిన ఆలోచన ఇవాళ ఎందుకు? స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో గీతా విశిష్ట శ్లోకార్థ నివేదనం మరియు సమాధి మందిర నిర్మాణము 39వ అధ్యాయము సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ భూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम भी न कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
बाबा